నమస్కారం. ఈరోజు మనం వేమన గారి జీవితానికి ఎంతో గొప్ప పాఠం చెప్పే ఒక పద్యాన్ని తెలుసుకుందాం. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినుర వేమ. ఈ పద్యంలో వేమన గారు మనిషి గొప్పతనం గురించి అద్భుతంగా వివరించారు. అల్పుడు అంటే జ్ఞానం, వివేకం తక్కువగా ఉన్నవాడు. అలాంటి వ్యక్తి తన గొప్పతనాన్ని తానే చెప్పుకుంటూ ఆడంబరంగా మాట్లాడుతుంటాడు. సజ్జనుడు అంటే మంచి గుణాలు, వినయం, నిజాయితీ కలిగిన వ్యక్తి. అతను ఎప్పుడూ ప్రశాంతంగా, మృదువుగా మాట్లాడతాడు. తన గొప్పతనాన్ని ప్రదర్శించాల్సిన అవసరం అతనికి ఉండదు. వేమన గారు ఒక అందమైన ఉపమానం చెప్పారు. కంచు గట్టిగా శబ్దం చేస్తుంది, కానీ ఎంతో విలువైన బంగారం అలాంటి శబ్దం చేయదు. అలాగే నిజమైన జ్ఞానం ఉన్నవారు తమ పనితో గుర్తింపు పొందుతారు, మాటలతో కాదు. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగులున్నారు. ఒకరు ప్రతిరోజు నేనే గొప్ప అని చెప్పుకుంటారు. మరొకరు నిశ్శబ్దంగా, శబ్దంగా తన పని చేస్తారు. చివరికి అందరి గౌరవం ఎవరికీ దక్కుతుంది? నిశ్శబ్దంగా, నిజాయితీగా పనిచేసిన వ్యక్తికే. మరొక ఉదాహరణ. ఒక విద్యార్థి తన మార్కుల గురించి ఎప్పుడూ గొప్పలు చెప్తుంటాడు. ఇంకొక విద్యార్థి వినయంగా చదివి మంచి ఫలితాలు సాధిస్తాడు. చివరికి ఉపాధ్యాయులు, స్నేహితులు గౌరవించేది వినయంగా ఉన్న విద్యార్థినే.